కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. మీరు ఆ పక్కన పడుకోండి, నేను ఈ పక్కన చాపేసుకొని పడుకుంటాను. సర్లేండి. మళ్ళీ ఏమైందండి? మీరు ఇటువైపు తిరిగి పడుకున్నారంటే నన్ను దొంగ చెప్పులు చూడాలనుకుంటున్నారా? ఒక పని చేయండి. ఏం చేయాలి? నా కళ్ళు పీకేయండి. ఆ పాపం నాకెందుకులేండి, ఒక పని చేస్తాను. ఏంటది? దీన్ని మనిద్దరి మధ్య అడ్డుగా కట్టేస్తాను. ఎందుకా నవ్వు? ఇది ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? పెళ్లిలో వధూవరుల మధ్యలో పట్టుకునే అడ్డు తెరలా ఉంది. మీకు బుర్ర నిండా ఇవే ఆలోచనలు. నిజానికి అడ్డు తెర కట్టాల్సింది మీ మనసుకి. పడుకోండి. ఈ టైంలో కరెంటు పోయిందేంటి? శ్వాస నా గుండెకు తాకి ఎన్నాళ్ళైంది స్రవంతి. నిన్ను భయపెట్టే ఈ చీకటి నా మనసును ఆనందింపచేసే వెలుగవుతుందని నేనెప్పుడు ఊహించలేదు. చీకటంటే నీకున్న అదే భయం నువ్వే నా స్రవంతి అనడానికి సాక్ష్యం అయింది.
రిషి గారు, రిషి గారు, ఏంటి? తెల్లవారైనా నన్ను లేపలేదేంటి? నాకింత దగ్గరగా ఎందుకు పడుకున్నారు? హలో, నేనున్న చోటే పడుకున్నాను. మీరే అక్కడి నుంచి ఇటు వచ్చారు. కావాలంటే మీరేసిన బోర్డర్ చూడండి. నేనెందుకు వస్తాను? ఏమో, మధ్యలో కరెంటు పోయి భయపడి ఇటు వచ్చారేమో. కంపతీస్ ఆ టైంలో మెలకువగా ఉన్నాడా ఏంటి? కరెంటు పోయిందా? అసలు నాకు తెలీదే. అంటే ఆ టైంలో మీరే ఇటువైపు వచ్చుంటారు. వస్తే బోర్డర్కి అటువైపు ఉండాలి కదా. అందుకే చెప్పాను నేను పడుకోనని. మీరు పడుకోండి అంటే పడుకోలేదు. అంటే తప్పు నాదే అంటారా? మీదే. అంతేలేండి, నేను మీతో వచ్చాను కదా, నాదే తప్పు. మీరు అలా బాధపడితే నేను చూడలేను. సర్లే, నేనే నిద్రలో తెలియక మీ వైపు జరుగుంటాను. తప్పు నాదే, సారీ. ఇది అసలు నిజం. నిద్దట్లో అంటున్నారు కాబట్టి క్షమిస్తున్నాను. సరేలే, అమ్మ నాన్నలు టెన్షన్ పడుతూ ఉంటారు. కార్ టైర్ మారిస్తే బయలుదేరదాం. మార్చేశాను. హా? ఎప్పుడు? అర్ధరాత్రి ఇటుగా ఓ ట్రాక్టర్ వచ్చినట్టు అనిపిస్తే లేచాను. ఆ ట్రాక్టర్ వాళ్ళ దగ్గర జాకీ తీసుకొని మార్చేశాను. మరి అప్పుడే నిద్ర లేపుంటే ఈ పాటకు వెళ్ళిపోయేవాళ్ళం కదా. మీరు మంచి నిద్రలో ఉన్నారు. డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను కాసేపు పడుకున్నాను. ఇప్పుడు దొరికారు. ఆ టైంలో మీరే కావాలని నాకు దగ్గరగా జరిగి పడుకున్నారు. రామ రామ, నిజంగా నాకు తెలియదండి బాబు. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. మనం ఇలా గొడవ పడుతూ ఉంటే ఈ రోజు కూడా ఇక్కడే ఉండిపోతాం. టైర్ మార్చిన వెంటనే బయలుదేరుంటే ఈ పాటకి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. అసలు నా గురించి ఏమనుకుంటున్నారో ఏంటో. ఇంట్లో నా కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. పదండి వెళ్దాం. పదండి. సరే,